ఎవరి దగ్గరైనా సరే చెరువుకి లీజులు గాని ఉంటే మాత్రం నాకు కాల్ చేసి చెప్పొచ్చండి. సో, మీ దగ్గర చెరువు ఏమన్నా ఉంటే ఒక 3 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు కరెంట్ ఉండాలి, బోర్ ఉండాలి. బోర్ లేకపోయినా పర్లేదు కంపల్సరీగా కరెంట్ అయితే ఉండాలి. ఎవరి దగ్గరైనా సరే చెరువులు గాని లీజ్‌కి ఇచ్చేయి గాని ఉంటే సో, నాకు చెప్తే నేనైతే లీజ్‌కి తీసుకోవడం అయితే జరుగుద్ది. మనకి ఒక 3 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు రొయ్యల చెరువు అయితే కావాలండి. ట్రాన్స్‌ఫార్మర్ ఉండాలి కంపల్సరీగా. ట్రాన్స్‌ఫార్మర్ ఉండాలి. ఫ్యాన్ సెట్లు, కరెంట్ వైర్లు అయ్యేం అవసరం లేదు. అయన్నీ ఈళ్ళు తెచ్చుకుంటారు ఇబ్బందేం లేదు. బోర్ ఉంటే బోనస్సు. సో, బోర్ ఉన్నా పర్లేదు, బోర్ లేకపోయినా పర్లేదు. సో, ట్రాన్స్‌ఫార్మర్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. రోడ్డు ఫేసింగ్ అయితే ఉండాలి. ఏదైనా సరే కాలువ గట్టు అంటే ఎళ్ళినా సరే డైరెక్ట్‌గా బండి మన చెరువు గట్టుకి వెళ్ళిపోవాలి. కొంచెం లోపలికి ఏమన్నా కాలువ గట్టు దారిన అయినా నో ప్రాబ్లమ్ అండి. కాలువ గట్టు దాని ద్వారా వెళ్ళినా మనకి ఇబ్బంది అయితే ఉండదు. కానీ బండి మన గట్టు మీదే తిరగాలి. సో, ఇది ఇలా అయితే ఉండాలి కంపల్సరీగా. బండి మనం ఎక్కడైతే పెట్టుకుంటున్నామో మన గట్టు మీదే తిరగాలి. ఎందుకనంటే ఇంకో గట్టు మీద నుండి తిప్పుదామని అన్నా సరే రేపొద్దున డిస్కషన్స్ అయితే బోలెడన్ని ఉంటాయండి రొయ్యల చెరువులు కదా! సో, అలాంటి డిస్కషన్స్ లేకుండా ఉండాలి కాబట్టి సో, మన గట్టు మీద మన బండి తిరిగేటట్టు ఉండాలి. ఇలా అవకాశం ఏమన్నా ఉంటే 3 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు మనం రొయ్యల చెరువు అయితే లీజుకి తీసుకోవడం అయితే జరుగుద్ది. అడ్రస్ వచ్చేసరికి నాది తామరకొల్లు గ్రామం, కైకలూరు మండలం, ఏలూరు జిల్లా. సో, నా దగ్గర నుంచి ఒక 10, 15 కిలోమీటర్ల లోపైతే ఉండాలి. ఎందుకంటే ఆ చెరువు కూడా మాకే కాబట్టి కైకలూరు, కోరుకొల్లు, ఇటు ఇంజుర్లాకు, ఆచవరం ఇటొచ్చేసరికి మనకి నా రేడియస్‌లో చుట్టూ ఒక 15 కిలోమీటర్ల లోపు. కాళ్ళపాలెం, వరాపట్నం, అట్లనే కలిదిండి, కోరుకొల్లు, లోపలికెళ్తే సైతన్పురం, పొద్దువాక, ఓకేనండి. పొద్దువాక ఇటొచ్చేసరికి చిగురుకోట, నరసంపాలెం, వడాలి, ముదినేపల్లి, ఇటు ముదినేపల్లి వరకు. సో, ఈ సరౌండింగ్స్‌లో ఎవరికైనా ఉంటే కంపల్సరీగా నా తామరకొల్లు నుంచి రేడియస్ 15 కిలోమీటర్స్ లోపైతే ఎవరి దగ్గరైనా చెరువులు గాని ఉంటే నాకైతే కాల్ చేయండండి. మేమైతే తీసుకోవడం అయితే జరుగుద్ది. 3 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు రొయ్యల చెరువు. ఒక ఎకరం ఎక్కువున్నా పర్లేదు. ఒకవేళ 6 ఎకరాలు ఉందన్నా పర్లేదు తీసుకుందామండి. సో, ట్రాన్స్‌ఫార్మర్ కంపల్సరీగా ఉండాలి. చెరువు గట్టుకి మన బండయితే వెళ్ళిపోవాలి. థాంక్స్ సో మచ్. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. థాంక్స్ సో మచ్. స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది. అక్కడ నుంచి ఫోన్ చేసి మీకు దగ్గర ఉన్న చెరువుల గురించి అయితే నాకు చెప్పొచ్చు. మేమైతే లీజుకి తీసుకోవడం అనేది జరుగుద్ది. థాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్.